సుఖదేవ గోస్వామి పలికెను, గరుడునిచే భక్షింపబడకుండుటకై పూర్వము సర్పములు ఆ పక్షిరాజుతో ఒక ఏర్పాటును చేసుకొనినవై దాని ప్రకారము వాటిలో ప్రతి సర్పము నెలకొక మారు వృక్షమూలమున ఉపహారములనొసగుచుండెను. ఓ మహాబాహు పరీక్షిత్ నరేంద్ర, ఆ విధముగా ప్రతి సర్పము ఆత్మరక్షణకు వెలగా శక్తిశాలియగు విష్ణువాహనమునకు ప్రతి మాసము ఉపహారములను అర్పించుచుండెను. కాళీయుడు బృందావనంలో యమునా తటిలో ఉన్నటువంటి కాళీయ మడుగులో తలదాచుకొని విపరీతమైనటువంటి విషమును ఆ యొక్క కాళీయ మడుగులో నింపడం వలన ఆ విషం ఎంత తీవ్రంగా ఉండిందయ్యా అంటే పక్షులు కూడా ఆ మడుగు మీద ఎగిరి వెళ్తే ఆ విషవాయువులకు ఆ పక్షులు మరణించేటువంటి అంత తీవ్రమైనటువంటి విషం ఉన్నిందనమాట. అయితే కృష్ణుడు ఆ కాళీయ మడుగుని లో ప్రవేశించి ఆ కాళీయుడిని కాళీయ మర్దనం గావించిన తర్వాత ఇంకా సంహరించబోతున్నటువంటి సమయంలో కాళీయుని యొక్క పత్నులందరూ కూడా వచ్చి భగవంతుణ్ణి వేడుకోవడం జరుగుతుంది. ప్రాణాలతో వదిలేయమని చెప్పి మరి భగవంతుడు చెప్పాడు, సరే ప్రాణాలతో వదిలేస్తాను, కానీ ఇక్కడ ఉండడానికి లేదు. ఎందువల్లంటే ఈ ప్రదేశంలో నా భక్తులు, నేను లీలలు చేసినటువంటి ప్రదేశం, నా భక్తులు వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తే వాళ్ళ పాపాలన్నిటి నుంచి కూడా విముక్తిని పొందుతారు, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఈ ప్రదేశం దానికోసం ఉద్దేశింపబడింది, కానీ నీలాంటి సర్పాలు ఇక్కడ విషాన్ని అంతా కక్కేసి ఇదంతా కలుషితం చేయడానికి అవకాశం లేదు అని చెప్పి సముద్రంలోకి వెళ్ళిపోమని చెప్పి భగవంతుడు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకు వచ్చి తలదాచుకున్నాడు అంటే దానికి వృత్తాంతం ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఈ సర్పలోకంలో నాగులందరూ కూడా గరుత్మంతుల వారితోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆయన ఆకలేసినప్పుడల్లా వచ్చి చాలా సర్పాలని సంహరించేసి భుజించేస్తూ ఉంటే వాళ్ళకు ఒప్పందం, నెలకొక సర్పాన్ని మీకు అర్పించుకుంటాము అని చెప్పి ఒప్పందం ఏర్పరచుకున్నారు. అయితే ఏం జరిగింది, ఆ రకంగా ఒప్పందం ఏర్పరచుకుంటే గరుత్మంతుల వారి కోసం ఉద్దేశింపబడినటువంటి ఆహారాన్ని ఈ కాళీయుడు భుజించేస్తూ ఉన్నాడు. అందువల్ల కాళీయుడికి గరుత్మంతుల వారికి ఆయన ఎవరు ఈ పని చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు కాళీయుడు గరుత్మంతుల వారి తాటికి తట్టుకోలేక సౌరభముని గరుత్మంతుల వారిని శపించుంటారు. ఇదే కాళీయ మడుగున్నటువంటి ప్రదేశంలో సౌరభముని నీటిలో కూర్చొని తపస్సు చేసేటువంటి వాడంట. అప్పుడప్పుడు గరుత్మంతుల వారు వచ్చి చేపలను పట్టుకొని వెళ్ళిపోతే ఆ చేపలతోటి ఈయనకి సాన్నిహిత్యం ఉండడం వల్ల గరుత్మంతుల వారిని శపించారు, ఈ ప్రదేశానికి వస్తే నువ్వు మరణిస్తావు అని చెప్పి. అందుకని గరుత్మంతుల వారు అక్కడికి రావట్లేదు. ఈ విషయం తెలిసినటువంటి కాళీయుడు అక్కడ తలదాచుకున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోమని చెప్తే నేను బయటకు వెళ్ళంగానే గరుత్మంతుల వారు నన్ను చంపేస్తారు కదా అని చెప్పి ఈయన చెప్పుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో ప్రారంభంలో మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క నాగులందరూ కూడా ఆహారాన్ని గరుత్మంతుల వారికి ఎట్లాగా ఉంచుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఎవరికి కోటాగా కేటాయించబడుతుందో దానికి తోటి సంతృప్తి పడాలి మనం. ప్రభుపాదుల వారు ఒకటే చెప్తారు, ఈ ప్రపంచంలో రెండే ఏడుపులు రా నాయనా అంటారు. ఏంటది అంటే ఉన్నది పోయింది అని, లేనిది పొందలేదు అని. ఇప్పుడు కాళీయుడికి వాడి ఆహారం ఏదో ఉంటుంది, కానీ గరుత్మంతుల వారికి ఉద్దేశింపబడిన ఆహారాన్ని వాడు భుజించడం వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా కూడా వచ్చింది.
మనకు కూడా భగవంతుడు మనకేదో మనం చేసుకున్న కర్మలను బట్టి కేటాయిస్తాడు, కానీ మనకు తృప్తి లేదు కదా దాంతో. పక్కన ఉండి చూస్తాం, వాడిది బాగున్నాడే, వాడిది నాకు లేదే, అది ఇది ఇట్లాగంతా కూడా మనం తృప్తి లేదు. తృప్తి ఎందుకు లేదు అంటే ఈ ప్రాపంచిక విషయాలు సంపూర్ణంగా వాడికి లేవు కాబట్టి తృప్తి లేదు అని అనుకునేదానికి లేదు. అక్కడ ప్రాపంచిక విషయాలు సంతృప్తిగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన ఒక పెద్ద మంత్రిగా ఉన్నాడు. ఒకసారి ఏదో ఢిల్లీలో ఏదో పని ఉండి కలిసామన్నమాట. ఆయనకేదో అనారోగ్యం ఉంది. మేము ఉదయం కలిసినటువంటి సమయం బ్రేక్ఫాస్ట్ టైం అన్నమాట. అప్పుడు ఆయన అసిస్టెంట్ దోసెట్ నిండుకు టాబ్లెట్లు తెచ్చి చేతిలో వేశారు. ఆయన నాకు అది చూపించి, కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, బాగా అనుభవించాలనుకునే పరిస్థితిలో నేను తినేది ఇది బ్రేక్ఫాస్ట్ కాదు అని చెప్పి ఆ టాబ్లెట్లు చూపించారనమాట. సో మనం ఏమనుకుంటామంటే ఆ స్థాయికి వెళ్ళిపోతే చాలా అనుభవించవచ్చు అంటే, ఏ స్థాయిలో ఏ వ్యక్తికి ఏ రకమైనటువంటి క్లేశం ఉందో వాడు చేసుకున్నటువంటి కర్మను బట్టి ఎవడికి తెలుసు. వీధిలో కనిపించేటప్పుడు అందరూ ఏడుస్తూ కనపడరు. ఇంట్లో ఎన్ని దుఃఖాలున్నా కానీ వాడు భార్యాభర్తలు విపరీతం కొట్లాడుకొని వీధిలోకి వచ్చేటప్పుడు కొంచెం టక్కిక్ చేసేసుకొని నీట్గా బయటకు ఆమె ఒకవేళ జుట్లు గిట్లు పీక్కొని ఉంటే అవన్నీ సర్దేసుకొని ఆమె బయటకు నవ్వుకుంటూ అట్లా వస్తాడు. చెప్పుకుంటాడా లోపల ఏం జరుగుతుందని? చెప్పలేడు కదా. ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైనటువంటిది ఏంటి అంటే, ఎంత దుఃఖాలు వాడు అనుభవిస్తూ ఉన్నా కానీ వాడు ఎవరికి చెప్పుకోడు. ప్రిస్టేజ్ అనేది ఒకటి ఏడుస్తుంది కదా. అందులో ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో కూడా రేపు నేను బాగా ఉంటాను అని చెప్పి అనుకుంటాడు. మనందరం కూడా వివిధ వయసుల్లో ఉన్నాం. ఏ రోజు సంతృప్తికరంగా జీవితాన్ని గడపలేదు. మనందరం ఏ ఆశతోటి ఇంత దూరం జీవితాన్ని నెట్టుకొని వచ్చాము అంటే, ఈ రోజు బాగాలేదు రేపు బాగుంటాను ఆశ. అది నడిపించింది మనల్ని ఇన్ని రోజులు. కానీ ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఏమంటున్నాడంటే, దుఃఖాలయం శాశ్వతం అన్నాడు. ఇది దుఃఖాలయం. మరుగుదొడ్లో మల్లెపూ వాసన ఎట్ట రాదో, ఇక్కడ నువ్వు ఆనందాలయం కాదు, ఇది దుఃఖాలయం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పనిష్మెంట్ కోసం వచ్చావు. జైలుకి ఎందుకు వెళ్తాడు? శిక్ష కోసం వెళ్తాడు. అక్కడ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నేను హ్యాపీగా ఉండాలని కుదరదు. పనిష్మెంట్ కోసం వచ్చాం. దీన్ని దుర్గా అన్నారు. దుర్గా అంటే జైలు. మనం చేసిన తప్పిదానికి ఇక్కడ శిక్ష కోసం వచ్చాం. మనం అది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కడు కూడా నిజమైన ఆనందాన్ని ఎవడు అనుభూతి చెందడు. ఇక్కడ దుఃఖం నుంచి విరామాన్ని ఆనందం అనుకుంటాడు. ఇప్పుడు ఫిజికల్గా ఏదో అనారోగ్యం ఉంది, అది టాబ్లెట్లు అవి వేసుకుంటే తగ్గిపోయింది. ఎవడన్నా ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, ఇప్పుడు ఎట్టుందిరా అంటాడు. హ్యాపీగా ఉందిరా అంటాడు. అంటే దుఃఖం నుంచి నువ్వు సహజ మీ నార్మల్ స్టేజ్కి వస్తే దాన్ని నువ్వు హ్యాపీనెస్ అనుకున్నావు. నిజమైన ఆనందం ఎవడు అనుభూతి చెందట్లేదు. నిజమైన ఆనందం ఎక్కడ వస్తుంది అంటే, ఈ ఆత్మ ఆ పరమాత్మతో సంబంధం ఎప్పుడైతే ఏర్పరచుకుంటుందో అప్పుడు నిజమైన ఆనందం. అందుకనే దాన్ని ఏమన్నారంటే సహజానందం అన్నారు. న్యాచురల్ హ్యాపీనెస్. న్యాచురల్ హ్యాపీనెస్. కానీ ఇక్కడ వీడు దుఃఖాలు అనుభవిస్తున్నా పట్టువదలని విక్రమార్కుల్లాగా ట్రై చేస్తూనే ఉంటాడు హ్యాపీనెస్ కోసం. కానీ ఇక్కడ హ్యాపీనెస్ ఎట్టుంటుంది? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చెప్తాడు. హిరణ్యకశిపుడు, రే కుమారుడా అనుభవించు బాగా అంటాడు. అంటే అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడు? ఏముంది తండ్రి అనుభవించడానికి? పునశ్చర్విత చర్వినానాం. చెరకు గడ మొదట్లో నమిలినప్పుడు కొంచెం రుచి వస్తుంది, రసం వస్తుంది. నములుతూ ఉంటే పిప్పి. చ్యూయింగ్ ద చూడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. పిప్పిని నమిలితే ఏమొస్తుంది? ఏం లేదు, మాధుర్యం ఏం లేదు. పునశ్చర్విత చర్వినానాం. ఒక ఊరికి మాయా సర్కస్ అని వచ్చిందంట. వాడు చాలా గొప్పగా అడ్వర్టైజ్మెంట్ చేశాడంట. ఏమని అంటే, మా యొక్క సర్కస్ చాలా చాలా ప్రత్యేకం, కని విని ఎరుగుండరు, అద్భుతమైన ప్రదర్శన అని చెప్పి వాడంత అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత అందరూ ఎగబడ్డారు సర్కస్కి. మొదటి రోజు వాళ్ళు ఒక అనౌన్స్మెంట్లో ఒకటి చేశారు. సర్కస్ అంటే
కొన్ని వేల మందికి చూపిస్తాం. కానీ మా సర్కస్లో ప్రత్యేకత ఏంటి అంటే షో ఒక్కడికే. అది మా ప్రత్యేకత. సో ఆ టికెట్ల కోసం ఒక్కడొక్కడు తోసేసుకొని, చొక్కాలు చింపేసుకొని, చెప్పులు తెంపేసుకొని లాస్ట్లో కష్టపడి ఒక టికెట్ సంపాదించాడు. వాడు ఆ టికెట్ అందరికి అట్ట చూపించి కాలు రగరేసుకొని అంట లోపలికి వెళ్ళాడు. వెళ్తే సర్కస్ గుడారం ఖాళీగా ఉంది. వాడు పెద్దగా అరిచాడు, ఏమాయ్ బ్రహ్మాండమైన ప్రదర్శన అది ఇది అన్నారు కదా, ఎవడు లేడేంటి ఇక్కడ, నేను ఎంత కష్టపడి టికెట్ సంపాదించి లోపలికి వస్తే అని చెప్పి అన్నాడు. ఒక కట్టని వెనకాల నుంచి ఒక పెద్ద పైల్మాను కండలు ఎచ్చుకుంటా ఇట్లా వచ్చాడన్నమాట. ఎరా షో కావాలా నీకు అన్నాడు. మరి ఎంత కష్టపడి టికెట్ సంపాదించింది దానికే కదా అన్నాడు. వాడేం చేశాడు, ఈడు మెడబెట్టుకుని దమ కొట్టేశాడు. ఈ నేలగచ్చాడు. చాలా షో అన్నాడు. వీడు చాలండే అన్నాడు. ఆయన లేచి బట్టలు గిట్టలు సర్దుకొని వీడు బయటకు వస్తే ఆలోచిస్తున్నాడు, ఇంతమందితో గొడవపడి లోపలికి వెళ్ళి దెబ్బలు తిన్నానని బయట ఎటు చెప్పాలా అని చెప్పి ఆలోచించుకుంటూ బయటకు వచ్చేసరికి ప్రెస్ అంతా ఉందన్నమాట. వాళ్ళందరూ మైకులు పెట్టేసి, అయ్యా మాయా సర్కస్ మొట్టమొదటి చూసింది నువ్వే, నీ అనుభూతి ఏంటి అన్నాడు. వాడేమన్నాడు తెలుసా, మాటలు కాదండి అంతా చేతలే అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. మాటలు కాదండి అంతా చేతలే అని చెప్పి వెళ్ళిపోయాడు. రెండోవాడు వెళ్తే వాడిని సేమ్ చిత్త కొట్టేశాడు. వాడు లేచి మొదటోడు బ్రహ్మాండంగా అని చెప్పాడు, నేను బాగాలేదని చెప్పి దెబ్బలు తిన్నానంటే నా ప్రెస్టేజ్ ఏం కావాలని చెప్పి ఆయన బయటకు వచ్చిన తక్షణమే మళ్ళా ప్రెస్ వాళ్ళు, మీరు రెండో వాళ్ళు కదండి ఎట్టుంది అన్నాడు. వీడన్నాడు, చెప్తే కుదరదండి ఎవడికి వాడు అనుభవించాలన్నాడు. చెప్తే కుదరదండి ఎవడికి వాడు అనుభవించాలన్నాడు. అట్టా ఊరంతా వెళ్ళింది, ఊరంతా దెబ్బలు తిన్నారు. బయటికి ఒక్కడొచ్చి నోరు మెదపలేదు. ఆ మాయా సర్కస్ ఏంటి అంటే ఈ ప్రపంచం. ఆ దెబ్బలు తిన్న వ్యక్తులు ఎవరు అంటే మనమే. రోజు మనకు బ్లాక్ అండ్ బ్లూగా దెబ్బలు తగులుతూ ఉంటాయి ఈ జీవితంలో. కానీ ఎవ్వడు కూడా లైఫ్ ఎట్టుందిరా అంటే సూపర్ అన్నా అంటాడు. ఎవడు చెప్పడు. ఇది ప్రపంచం. కానీ యథార్థం ఏంటి అంటే భగవంతుడు స్వయంగా సృష్టికర్త భగవద్గీతలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. పునర్జన్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మృత్యు ఉంటుంది. ఆ మధ్యలో ముసల్తనం, వ్యాధి ఉంటాయి. ఇవే ముఖ్యమైన క్లేశాలు. ఎవ్వడు తప్పించుకోలేడు. మాముపేద్యంతో కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో వాడికి పునర్జన్మ ఉండదు. మరి ఆయన లోకానికి వెళ్ళాలంటే అర్హత ఏంటి? ఆయన లోకానికి వెళ్ళాలా అంటే అర్హత ఏమిటి అంటే పుణ్యం బ్యాలెన్సు, పాపం బ్యాలెన్సు అన్నీ క్లియర్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు పాపమే ప్రక్షాళన చేసుకోవాలేమో అని. లేదు, పుణ్యం కూడా ప్రక్షాళన చేసుకోవాలి. పుణ్యం కూడా బ్యాలెన్స్ ఉండకూడదు. అందుకనే నేపాల్లో ముక్తినాథ్కి వెళ్తే ఆ ముక్తినాథ్ దేవాలయం ముందు 2 కుండాలు ఉంటాయి. ఒకటి పుణ్యకుండం, ఒకటి పాపకుండం. రెండిట్లో స్నానం చేయాలంటారు. ఎందువల్లంటే పుణ్యం బ్యాలెన్స్ ఉన్నాయి అంటే ఎవడో రుణపడి ఉన్నాడు మనకు, వాడు రుణం తీసుకోకపోతే వాడికి విముక్తి కలగదు. అందుకని మనం రావాలా పుణ్యం చేసిన. మళ్ళా ఈ రెండు కాకుండా భక్తి. మరి భక్తిలో ఒకానొక విశేషమైనటువంటి అంశం ఏంటి అంటే మోక్షాన్ని పొందడానికి ఏకాదశి వ్రతాన్ని పాటించడము. ఈరోజు ఏంటి? ఏకాదశి వ్రతం. ఆచార్యులు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే సాక్షాత్తు భగవంతుడే ఏకాదశి రూపంలో అవతరించాడంట ఈ బద్ధజీవులకు విముక్తిని కలిగించడం కోసం. ఏకాదశి అంటే ఏంటి? హరివాసం. కేవలం ఉపవాసమే కాదు, హరివాసం అంటే హరికి దగ్గరగా గడపడము.
రాజా రుక్మాంగదుడు ఆయన సూర్యవంశంలో అవతరించాడు. ఆయన ఏకాదశి వ్రతాన్ని ప్రాణంగా భావిస్తూ పాటిస్తూ ఉన్నాడు. ఏకాదశి ముందు రోజు ఆయన రాజ్యమంతా దండోరా వేసేవాడు. ఏమని? అయ్యా, రేపు ఏకాదశి వ్రతం వస్తుంది, మీరెవరు కూడా ధాన్యాన్ని భుజించకూడదు, ఉపవాసం చేయాలా, హరిభక్తిలో ఉండాలా అని చెప్పి దండోరా వేయించేవారంట. మహాభారతంలో భీష్ముల వారిని అడుగుతారు, రాజుకు ఉండాల్సిన అర్హత ఏంటి అని అడుగుతారు. అంటే అప్పుడు భీష్ముడు చెప్తాడు, భగవద్భక్తుడై ఉండాలా అంటాడు. భగవద్భక్తుడై ఉండాల. ఎవరు? రాజు. ఎందువల్ల? యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు. ఇప్పుడు రాజులు ఎట్లా ఉన్నారు? ఎంత దోచుకుందాం, ఎంత అది చేస్తాం, ఇది చేస్తాం, స్కామ్లు ఎన్ని చేస్తాం అట్టున్నారు. మరి ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు. జీవిత పరమార్థం ఏంటో తెలియట్లేదు. ఈ రుక్మాంగదుడు ఆయన ఏకాదశి వ్రతం పాటించడమే కాకుండా ప్రజలందరి చేత తర్వాత కఠినమైనటువంటి శిక్షలు, ఎవడన్నా కానీ ఏకాదశి వ్రతం తన రాజ్యంలో పాటించకపోతే రాజ్య బహిష్కరణ. దీనివల్ల ఏం జరుగుతుంది? బ్రహ్మ దగ్గరికి యముడు వెళ్ళాడంట. వెళ్ళి యముడు అంటున్నాడు, అయ్యా, మీరు సృష్టించారు, మమ్మల్ని అందరికీ కూడా ఒక్కొక్క డ్యూటీ ఇచ్చారు, నన్ను నరకానికి ఇన్ఛార్జ్ చేశారు, నాకు ఆ పని అప్పగిచ్చారు, నాకు పని లేదయ్యా ఇప్పుడు అన్నాడు. నాకు పని లేదు ఇప్పుడు అన్నాడండి. అదేంటది, నీకు పని లేకుండా పోవడం ఏంటి అన్నాడు. ఆ రాజా రుక్మాంగదుడు ప్రజలందరి చేత, భూమండలంలో ఉన్నటువంటి వ్యక్తులందరి చేత ఏకాదశి వ్రతం చేపిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా పాపాలు ప్రక్షాళన అయిపోయి వాళ్ళు మరణించిన తక్షణమే వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు. నాకింక అక్కడ నరకంలో పని లేదు, నాకేం తోచట్లేదు, బోరు కొడతా ఉంది. ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. పని లేకుండా కూర్చుంటే పిచ్చి పట్టిపోద్ది. సో అందువల్ల నాకేదో ఒక ఉపాయం చేయండి. బ్రహ్మ ఆనందపడ్డాడంట. ఇది ఒక మంచి అవకాశం రా నాయన, నాకు రుక్మాంగదుడి యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక అందమైనటువంటి అప్సరసను సృష్టించాడు. ఈయన రుక్మాంగదుడు చెప్పాడు, కుమారుడు ధర్మాంగదుడు ఆయనకి రాజ్యభారం అప్పచెప్పి నేను అట్లా దేశ సంచారం చేసి వస్తానని చెప్పి బయలుదేరితే కొంత దూరం వెళ్ళిన తర్వాత చక్కటి కీర్తన వినిపిస్తూ ఉందన్నమాట. అప్పుడు ఈ రుక్మాంగదుడు అన్నాడు, ఎవరు ఇంత చక్కగా, ఎంత గొప్ప స్వరం, చాలా చక్కగా పాడుతూ ఉన్నారు అని చెప్పి సైనికులకు చెప్పాడు. వాళ్ళు వెతుకుతూ పోతే ఈ అప్సరస శివుణ్ణి కీర్తిస్తూ ఉందన్నమాట, మంచి కీర్తన. అప్పుడు వెళ్ళి ఎంత మధురమైనటువంటి కీర్తన, అద్భుతం, అది ఇది అని చెప్పి ఆమెను పొగిడాడు. ఆమెనింది, మీలాంటి గొప్ప రాజు ధర్మాత్ముణ్ణి భర్తగా పొందాలని చెప్పి నేను పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పింది. నా ప్రార్థనకి ప్రసన్నమై పరమశివుడు నన్ను అనుగ్రహించాడు, మీరు వచ్చారు. అయితే అన్నాడు, మిమ్మల్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు రుక్మాంగదుడు. ఆమెనింది, నేను తపస్సు చేసిందే దానికోసం, వివాహం చేసుకుందాము, అయితే నాదొక కండిషన్ అని చెప్పింది. ఏంటి అంటే, ఎప్పుడన్నా ఏదన్నా ఒక బలమైన కోరిక నాకు వస్తే ఖచ్చితంగా తీర్చాలి, మీరు మాట తప్పకూడదు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఏ వంశం నుంచి వస్తున్నాను? సూర్యవంశం నుంచి వస్తున్నాను. నా పూర్వీకులు ఎవరు? శ్రీరామచంద్రుల వారు, దశరథుల వారు. ఇది నా యొక్క పరంపర. అటువంటిది నేను ఇచ్చిన మాట తప్పుతానా
ఖచ్చితంగా నువ్వు కోరుకున్న తక్షణమే నీ కోరిక తీరుస్తానన్నాడు. వివాహం జరిగిపోయింది. సో ఆమెను తీసుకొని ఈయన అంతఃపురానికి వచ్చాడు. వస్తే భార్య చాలా ధర్మాత్మురాలు, గొప్ప పతివ్రత, సంధ్యావళి. ఆమె ఈ యొక్క నూతన దంపతుల్ని ఆహ్వానించిందనమాట. ఇంతకుముందు క్షత్రియులు ఏంటి అంటే బహుభార్య విధానం ఉండేది వాళ్ళకి. సో అందువల్ల ఆమె చాలా సాధారణంగా ఆహ్వానించింది, అన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఏకాదశి వ్రతం వచ్చింది. ఈ ధర్మాంగదుడు దండోరకు పంపించాడు. అది విన్న తక్షణమే ఈ అప్సరస వచ్చేమనిందంటే, రాజా మీకు గుర్తుందా, నేను కోరుకుంటానని చెప్పాను కదా. సో ఈరోజు ఏకాదశి, ఈరోజు మధ్యాహ్నం మనం ఇద్దరం కలిసి విందులో కూర్చొని రాజభోగ భుజించాలా అని. ఆయన అన్నాడు, ఈరోజు ఏకాదశి, ప్రాణం పోయినా కానీ నేను వ్రతాన్ని వదిలిపెట్టను, ఇంకొక రోజు కావాలంటే కలిసి భుజిస్తాము అంటే, అప్పుడు ఇవనింది మాట తప్పడం ప్రాణాన్ని కోల్పోవడంతో సమానం. అప్పుడు ఆయన అన్నాడు, నా ప్రాణాన్ని నేను కోల్పోవడానికి సిద్ధం, కానీ ఏకాదశి వ్రతాన్ని మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు. ఏకాదశి వ్రతాన్ని విడిచిపెట్టను. ప్రాణం మీదకి వస్తే అసలు మనం భక్తి చేస్తామో చెప్పండి? భలేటోడు. ఎవరు చెప్పారు నేను భక్తుడిని? భలేవాడు, భక్తికి ఎక్కితే ఏం లేదు. పొరపడ్డావు నువ్వు. అప్పుడు ఆమెనింది, మీరంత ఖచ్చితంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తాను అంటే నాకు దానికి బదులుగా ఇంకొకటి ఇవ్వాలనింది. ఏంటి అని. మీకు కుమారుడు ధర్మాంగదుణ్ణి సంహరించాల, అతని శిరస్సును ఖండించి నాకు బహుమతిగా ఇవ్వాల. ఇదంతా కూడా గమనిస్తూ ధర్మాంగదుడు అక్కడే ఉన్నాడు. ఆ కుమారుడు ధర్మాంగదుడు ఏమంటున్నాడంటే, ఆ కుమారుడి స్థానంలో మనం కానుంటే ఏమంటాం? నీకోసం నా ప్రాణం ఏంటయా, కావాలంటే నువ్వు చావు అంటావు. కానీ ఆ ధర్మాంగదుడు ఏమంటున్నాడు అంటే, తండ్రి మీ వ్రతాన్ని మీరు ఖచ్చితంగా పాటించండి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నా శిరస్సుని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. ఈ లోపల సంధ్యావళి వచ్చింది, భార్య వచ్చింది, పెద్ద భార్య. ఆమె ఏమంటుందంటే, కుమారుడి మీద అధికారం తల్లిగా నాకుంటుంది, కుమారుడి మీద అధికారం. నేను చెప్తున్నాను, నేను అనుమతిస్తున్నాను, నా కుమారుడి యొక్క శిరస్సును ఖండించండి, కానీ మీరు ఏకాదశి వ్రతాన్ని మాత్రం భంగం చేయొద్దు అంటూ. ఏకాదశి వ్రతాన్ని భంగం చేయొద్దు. అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. ఇప్పుడు తల్లిదండ్రులు చేస్తే పిల్లలు ఎటకారం చేస్తారు, పిల్లలు చేస్తే రైట్ నువ్వు బలహీనం అయిపోతావురా, ఎందుకురా ఇవన్నీ చేయడం. నేను ఎన్నోసార్లు నా జీవితంలో చూస్తుంటాను, ఎవరైనా కుమారుడు భక్తుడైతే తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అందరూ ఆశ్రమానికి కొట్లాటకు వచ్చేసి రైట్ నువ్వు చచ్చినా పర్వాలేదురా, ఈ వేషంలో ఇట్లా భక్తుడిగా ఉంటే నా ప్రెస్టేజ్ ఏం కావాలి, ఇంజనీరింగ్ చదివించింది అమెరికాకి వెళ్తావా నువ్వు, ఇరా సాధువు అయిపోతావనే ఏం చెప్పుకోవాలి మేము అంటే, వాళ్ళకి వాళ్ళ ప్రెస్టేజీ, వాళ్ళ నలుగురిలో ఏం చెప్పుకోవాలా ఇదే ఉంది. కానీ అరే వాడు ఒక మంచి పని చేస్తా ఉన్నాడు, భగవద్భక్తుడిగా మారడం అంటే ఏంటి? ప్రహ్లాదుడి అడుగు జాడల్లో నడవడం, ధ్రువుడి అడుగు జాడల్లో నడవడం, అంబరీషుల వారి అడుగు జాడల్లో నడవడం చాలా గొప్ప కార్యక్రమం అది. శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వీళ్ళందరూ అడుగు జాడల్లో నడిచినట్టు. మధ్వాచార్యులు వారు 7 సంవత్సరాల వయసులో సన్యాసం తీసుకున్నారు. వాళ్ళ తండ్రి మధ్యకి వారు ఎంత చమత్కారంగా సమాధానం చెప్తారంటే, ఏమంటాడంటే, తండ్రి నీకు దండం పెడతానరా వచ్చేసే ఇంటికి అంటాడు మధ్వాచార్యుల వారు. అప్పుడు మధ్వాచార్యుల వారు నవ్వుతూ చెప్తారు అనమాట, తండ్రి మీరు నాకన్నా పెద్దోళ్ళు కదా,
నాకు దండం పెడతాను అంటున్నారంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఎప్పుడు దండం పెడతారంటే అతను సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత దాన్ని అంగీకరించినప్పుడే దండం పెడతారు. సో మీరు నా సన్యాసాశ్రమాన్ని మీకు తెలియకుండానే మీరు అంగీకరిస్తూ ఉన్నారంట. అప్పుడు ఇంటికి వచ్చారా నాయన అంటాడు. ఎందుకు నన్ను శిక్షించాలనుకుంటున్నారు అంటాడు మధ్వాచార్యుల వారు. అదేంట్రా నాయన ఇంటికి రమ్మంటే శిక్షించాలని చెప్పి అంటావేంటి అంటే అప్పుడు మధ్వాచార్యుల వారు అంటారు, నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించి విశ్వమంతా నా ఇల్లుగా భావించాను. మీరు ఆ చిన్న ఇంటికి నన్ను పిలుస్తున్నారంటే ఈ పెద్ద విశ్వమంతా ఇంటి నుంచి చిన్న ఇంటికి పిలుస్తున్నారంటే అది పనిష్మెంట్ కాకపోతే ఇంకేమవుతుందంట. అది పనిష్మెంట్ కాకపోతే ఇంకేమవుతుంది. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే మనుష్య జీవితం, కుటుంబ వ్యవస్థ, వర్ణాశ్రమ ధర్మం ఇవన్నీ కూడా దేనికి అంటే ఆ దేవదేవుణ్ణి కుటుంబ సమేతంగా భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా అనుకూలంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఆ విష్ణువుని కృష్ణుణ్ణి సేవించుకొని తరించడం కోసం ఈ యొక్క మహత్తరమైనటువంటి మనుష్య జన్మ మనకు లభించిందనమాట. ఈ గొప్ప మనుష్య జన్మ మనకు లభించింది. ఒకరికొకరు సహకరించుకోవాలి. సో కుమారుడు స్వాగతిస్తున్నాడు, నా శిరస్సును ఖండించి ఆమెకు బహుమతిగా ఇవ్వండి, కానీ మీరు ఏకాదశి వ్రతాన్ని మానద్దు. భార్య, కుమారుడి మీద నాకు అధికారం ఉంది, నేను చెప్తున్నాను, వ్రతం మాత్రం భంగం చేయొద్దు, కావాలంటే కుమారుడి యొక్క శిరస్సును ఇచ్చేయండి. అప్పుడు రుక్మాంగదుడు సైనికులకు చెప్పాడు, ఖడ్గాన్ని తీసుకురమ్మని చెప్పి ఆ ఖడ్గము ఆయన తీసుకొని శిరస్సును ఖండించబోతూ ఉంటే ఆ ఖడ్గము పూమాలగా మారి ధర్మాంగదుడి యొక్క మెదలో అలంకృతమైందనమాట ఆ ఖడ్గం. అప్పుడు ఆ దేవదేవుడే కృష్ణుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యి రుక్మాంగదుడిని ఆశీర్వదించి చెప్పాడు, ఇదంతా జరగడానికి బ్రహ్మను నేను ప్రేరేపించాను. ఎందుకోసం అంటే ఏకాదశి యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలా, నీలో ఉన్నటువంటి భక్తి ప్రపంచానికి తెలియాలా అని చెప్పి ఇదంతా నేనే చేశానని చెప్పి భగవంతుడు స్వయంగా చెప్పాడు. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆయన సచీమాతను నామ సంకీర్తన చేయమని కూడా అడగలేదు. ఆయన ఏమన్నారంటే ఏకాదశి వ్రతాన్ని పాటించమ్మా అని అడిగారు. సో ఇక్కడ ఆ బ్రహ్మభూనాల్లోకో పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేత్యంతో కౌతే పునర్జన్మన విద్యతి, నా లోకానికి వస్తే పునర్జన్మ లేదు అన్నాడు. మరి ఆయన లోకానికి వెళ్ళడానికి సాధన చేయాలా, భక్తి చేయాలా. ఆ భక్తిలో ఒకానొక అంశం ఏకాదశి వ్రతం. ఇంకొకటి ఈ యొక్క శ్లోకం ద్వారా కాళీయుడు తనకేదైతే ఇప్పుడు ఈశోపనిషత్తు ఒకటి చెప్తుంది, ఈశావాస్యమిదం జగత్, ఈ సృష్టిలో నువ్వు పుట్టినప్పుడే నీకు కోటాగా కేటాయించబడింది. ఏదైతే నీకు కోటాగా కేటాయించబడిందో దాంతో సంతృప్తి చెందాలి నువ్వు. దానికి భిన్నంగా నువ్వు పోతే కర్మను అంటగట్టుకుంటూ ఉన్నావు. ఎటువంటి కర్మని? ఇప్పుడు మనం రిలయన్స్ షోరూమ్కి వెళ్ళాం, షోరూమ్కి వెళ్ళిపోయి ఆయనకి చాలా ఉంది కదా, నేను ఒక్క బియ్యం బస్తా దొంగతనం చేస్తే ఏమవుద్ది అని చెప్పి దొంగతనం చేశాం. ఏమవుద్ది? ఆడు చేసుకున్న కర్మను బట్టి చాలా ఉంది వాడికి, నువ్వు చేసుకున్న కర్మను బట్టి ఆ బియ్యం బస్తా కొనుక్కునే అంతే ఉంది, నీకు దొంగతనం చేసేంత లేదు. ఇవన్నీ పూర్వజన్మ కర్మ ఫలాలు అన్నమాట. దాన్ని బట్టి ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ నువ్వు ఉన్నదాంతో సంతృప్తి చెందాలా అంటే ఎప్పుడు సంతృప్తి చెందగలవు అంటే ఒక వ్యక్తిని నీ జీవితంలోకి ఆహ్వానించినప్పుడు నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి చెందగలవు. ప్రాపంచికంగా నీకేమీ లేకపోయినా కానీ నీకు సంతృప్తి ఇవ్వగలిగినటువంటి ఒక వ్యక్తిని నీ జీవితంలోకి ఆహ్వానించాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే విశ్వాంతరాత్ముడు, ఆ విష్ణువు కృష్ణుడు. ఆయన్ని నీ జీవితంలోకి ఆహ్వానించాలి.
ప్రాపంచికంగా ఎంత కరువు ఉన్నా, ఎంత ఇది ఉన్నా కానీ ఆయన నీ జీవితంలో ఉంటే నువ్వు సంతృప్తికరమైన జీవితాన్ని గడపచ్చు, తృప్తిగా ఉంటావు. సనాతన గోస్వామి దగ్గరికి ఒక దొంగ వచ్చాడు. వచ్చి ఆడికి తెలిసిందంట సనాతన గోస్వామి దగ్గర చింతామణి వజ్రం ఉందని చెప్పి. చింతామణి వజ్రం అంటే ఏంటి అంటే అది దేనికి తాకిస్తే అది బంగారు అయిపోతుంది. ఇప్పుడు ఈ మైక్ ఇటు తాకిచ్చి బంగారు అంటే అయిపోతుంది. అది చింతామణి వజ్రం. ఆధ్యాత్మిక జగత్తులో రాళ్ళు ఉండవంట. చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష రక్షానుతేషు సురభీర పిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆధ్యాత్మిక జగత్తు గోలోక బృందావనంలో ఎక్కడ పెట్టినా రాళ్ళు రప్పలు ఉండవు, చింతామణి వజ్రాలు ఉంటాయి. ఇక్కడ ఒక్క చింతామణి వజ్రానికి పెద్ద దొంగ బయలుదేరాడు. అక్కడ ఎక్కడ పడ్డా చింతామణి వజ్రాలే. కల్పవృక్ష, ప్రతి చెట్టు కల్పవృక్షమే. ఇక్కడ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పండే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది కూడా సీజన్లో, ఎప్పుడంటే అప్పుడు కాదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి వృక్షాలు కల్పవృక్ష. మీరు అక్కడ చెట్టు దగ్గరికి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా బాలాజీ లడ్డు కొండలెక్కిపోయి కష్టపడి తీసుకోవాలా, కొంచెం బాలాజీ లడ్డు ఇమ్మంటే బాలాజీ లడ్డు ఇచ్చేస్తుంది చెట్టు. కల్పవృక్ష ఏమైనా ఇస్తాయి. సురభి రపిపాలయంతం, సురభి ఆవులు ఉంటాయి అక్కడ. ఆవులు కూడా ఇక్కడ ఆవులు మామూలుగా పాలు ఇస్తాయి, కానీ అక్కడ ఆవులు ఏం కావాలంటే అది ఇస్తాయి. ఆధ్యాత్మిక జగత్తు యొక్క వర్ణన బ్రహ్మ సమితిలో ఈ రకంగా వర్ణిస్తూ ఉన్నాడు. అది ఆధ్యాత్మిక జగత్తు. చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష. సో అటువంటి ఆధ్యాత్మిక జగత్తు. సో ఈ సనాతన గోస్వామి దగ్గర ఒక చింతామణి వజ్రం ఉందని ఈ దొంగకి తెలిసిందంట. ఆడు వెళ్ళిపోయాడు. ఈయన సనాతన గోస్వామి ఏం చేస్తున్నాడు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చిన్న పూరి గుడిసెలో ఉన్నాడు ఆయన సనాతన గోస్వామి. జస్ట్ గోస్వాములంతా లైన్ క్లాత్ అంటే గోచి అది పెట్టుకొని మాల చేతిలో పట్టుకొని జపం చేసుకుంటా ఉన్నాడు. ఆయన దగ్గర ఏముంది? చింతామణి వజ్రం ఉంది. మన దగ్గర చింతామణి వజ్రం ఉంటే ఏం చేస్తాం? నా ఇల్లు బంగారు ఇల్లు అయిపోవాలా, ఇటువంటివన్నీ కోరుకుంటాం. కానీ ఆయన దగ్గర చింతామణి వజ్రం పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు అంటే చిన్న పూరి గుడిసెలో కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఈ దొంగ వచ్చేశాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాపంచిక దృష్టితో చూస్తే సనాతన గోస్వామి దగ్గర ఏమన్నా ఉన్నట్టు కనిపిస్తుందా? ఏం లేదు. కానీ తృప్తిగా ఉన్నాడు. దేనివల్ల తృప్తిగా ఉన్నాడు తర్వాత చెప్తాడు ఆయన. వీడు వచ్చేసి కత్తి తీసేసి, ఏ సాధు, నీ దగ్గర చింతామణి వజ్రం ఉందంట, నాకు ఇవ్వు లేకపోతే చంపేస్తాను. అప్పుడు సనాతన గోస్వామి అన్నాడు, పిచ్చోడా, ఆ వజ్రం కోసం నన్ను ఎందుకు నాయన చంపడం? వజ్రమే కదా కావాలా? నా ఆశ్రమం ముందు చెత్తకుండి ఉంది కదా, దాంట్లో ఉంది, తీసుకో అన్నాడు. ఏంటి, చింతామణి వజ్రాన్ని చెత్తకుండీలో వేసి పెట్టారా? చెత్తకుండీలో ఉంది, పోయి తీసుకో అన్నాడు. వీడు పోయాక చెత్తకుండీలో చెత్త అంతా తీస్తే లోపల దగదగదగా మెరుస్తూ ఉంది. తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే దిండు కింద పెట్టుకొని పడుకున్నాడు, కళ్ళగన్నాడు. ఇంకా ప్లానింగ్ అంతా మనకు డబ్బు రానంత వరకు డబ్బు రాలేదని ఉంటుంది. వచ్చిన తర్వాత దీన్ని ఎట్ట ఖర్చు పెట్టాలా, దీన్ని ఎట్ట కాపాడుకోవాలా. లేనప్పుడు తిండి లేక నిద్ర లేదు, ఉన్నప్పుడు ఎక్కువ అయిపోయి నిద్ర లేదు. ఏం చేయాలో నిద్ర పట్టట్లేదు, చేయాలా. ఎప్పుడైనా గమనించండి, సడన్గా ఎక్కువ డబ్బులు వచ్చింది అనుకోండి, చాలా టెన్షన్. ఏం చేయాలా ఎట్ట ఖర్చు పెట్టాలి. వీడికి నిద్ర పట్టట్లే. ఆలోచిస్తా ఒక ఆలోచన వచ్చింది మళ్ళా వాళ్ళు. ఏంటిదంటే, ఎంత విలువైన వజ్రాన్ని చెత్త కుండీలో పడేశాడంటే ఆయన దగ్గర ఇంకా విలువైనది ఏదో ఉంది. నన్ను మోసం చేశాడు. మళ్ళా పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. ఏ సాధు, నన్ను నువ్వు మోసం చేసావు అన్నాడు. ఏం చేశానయ్యా? అడిగింది ఇచ్చేసాను కదా. ఎంత విలువైన వజ్రాన్ని నువ్వు చెత్త కుండీలో పడేసావంటే
ఇంకా విలువైందేదో నీ దగ్గర ఉంది అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి చమత్కారంగా, అరే భలే తెలివైనోడి నువ్వు, గుర్తించేశావు, భలే తెలివైనోడి నువ్వు, నా దగ్గర ఇంకా విలువైందని ఉందని గుర్తించేశావు, నాకు అదే కావాలన్నాడు. అది కొంచెం కష్టం రా అన్నాడు. ఎంత కష్టమైనా నాకు అదే కావాలన్నాడు. సరే పో, యమునలో స్నానం చేసి వచ్చే ఇచ్చేస్తా అన్నాడు. ఎన్ని రోజులు ఏంటదో దొంగోడు కదా స్నానం చేసి గొబ్బోడు, యమునలో పోయి స్నానం చేసి వచ్చే అన్నాడు. పోయి స్నానం చేసి వచ్చేసాడు. కూర్చో అన్నాడు, కూర్చున్నాడు. 2 చేతులు పైకి ఎత్తన్నాడు. మీకు కూడా కావాలంటే ఎత్తండి చింతామణి వజ్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ నామ చింతామణి నా దగ్గర ఉండడం వల్ల ఆ చింతామణి వజ్రం తుచ్చమనిపించింది, చెత్తకుండిలో పడేశాను. దానికన్నా విలువైంది కావాలన్నావు కదా, దానికన్నా విలువైంది నామ చింతామణి. ఆ చింతామణి ధామం గోలోక ధామానికి వెళ్లేదానికి ఈ నామ చింతామణి నీకు ఉపయోగపడుతుందిరా పిచ్చివాడా, దీన్ని చెప్పించి తరించు. ఇక్కడ ఒక్క చింతామణి, అక్కడ అనేక చింతామణులు ఉంటాయి, అందువల్ల ఇది కావాలన్నావు కదా, తీసుకుని నీ జన్మ ధన్యం చేసుకో అన్నాడు. మనం ఈ ప్రాపంచిక జగత్తులో అసంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి కారణం ఏంటి అంటే, ప్రభుపాదులు వారు చెప్తారు, డబ్బు లేనితనం కాదు, పదవి లేనితనం కాదు, అందం లేనితనం కాదు, పరపతి లేనితనం కాదు. ఇవన్నీ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు సంతృప్తిగా ఉండరు. ఇవేవీ కారణాలు కాదు. ఏంటయ్యా కారణం అంటే, ఆ భగవంతుడు మనతో లేడు, అదొక్కటే కారణం. సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు. 100 సున్నాలకు విలువ లేదు, 1,00,000 సున్నాలకు విలువ లేదు, 1,00,00,000 సున్నాలకు విలువ లేదు. ఆ పక్కన ఒకటి చేరిస్తే అన్ని సున్నాలకు విలువ వచ్చేస్తుంది. ఆ ఒక్కటే భగవంతుడు. ఆయన్ని మన జీవితంలోకి చేర్చుకుంటే జీవితం ధన్యమైపోతుంది. సో అందువల్ల మనందరం కూడా, మీరు భాగవతంలో చూస్తే హిరణ్యకశిపుడు ముల్లోకాలు పరిపాలిస్తున్నాడు కదా. దేవతలు ఆయన ఇంట్లో పన్నోళ్ళు అంట, స్టాఫ్ అంట, వర్కర్స్. ఎవరు? ఇంద్రుడు, చంద్రుడు, వీళ్ళందరూ. హిరణ్యకశిపుడు ఇంట్లో ఎవరయ్యా వర్కర్స్ అంటే దేవతలు. ఆడు ఎప్పుడు కూడా హిరణ్య కశిపు, దానికి అర్థం ఏంటి అంటే, హిరణ్య అంటే బంగారుకి, కశిపు అంటే మెత్తటి పాన్పులకి బానిసైన వాడు హిరణ్యకశిపుడు. అందమైనటువంటి స్త్రీల సాంగత్యం, ఆడు తాగేటువంటి మధుపానీయం, మద్యం, అది ఎంత బలమైన మద్యం అంటే మనలాంటి బలహీనుడు ఆ వాసన చూస్తే మత్తొచ్చి పడిపోతారంట. తాగాల్సిన అవసరంలా అంత బలమైనటువంటి మద్యాన్ని సేవించేవాడంట. ఇంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా నిట్టూరుస్తూ ఉండేవాడంట. అంటే తృప్తి లేకుండా బతికేవాడంట. ఇంత ఐశ్వర్యం, ఇంకా అంత హిరణ్యకశిపుడు అంత ఐశ్వర్యం మనం ఎప్పుడు ఈ జీవితంలో కాదు, కొన్ని లక్షల జన్మలు ఎత్తినా కానీ మనం పొందేది లేదు, అఘోరించేది లేదు. ఇంకా వాడికే తృప్తి లేకపోతే ఇంకా మనకేముంటుంది తృప్తి చెప్పండి? అంత ఐశ్వర్యం ఉన్న వాడు నిట్టూరుస్తూ ఉండేవాడంటే ఎప్పుడు కూడా, అంటే అది అసంతృప్తి. ఎప్పుడు కూడా అని అసంతృప్తితో ఉండేవాడు, తృప్తి లేదు. కారణం ఏంటి? ఇదే కారణం. ఆ తృప్తినిచ్చే భగవంతుడు లేడు. ఎవడైతే ఆ తృప్తినిచ్చే భగవంతుడిని తనతో ఉంచుకుంటాడో, ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మశ్రవణం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆ శ్రీకృష్ణ సంకీర్తనంలో నిమగ్నమైన వాడు ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదం, ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని సేవిస్తే ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆనందంతో ఉంటాడంట, ప్రతి అడుగులో కూడా. అందుకని మనం ఏంటి అంటే, ఆచార్యుల యొక్క మూలకంగా మనం అర్థం చేసుకోవాలా, జీవితంలో తృప్తి పడాలా అంటే, దేన్ని పొందాలా అంటే భగవంతుణ్ణి మన జీవితంలోకి స్వీకరించాలి. అంతేగాని వేరేవన్నీ అందరి దగ్గర ఉన్నాయి, ఎవరు హ్యాపీగా లేదు.
కాఫీ డే అనే ఆయన పాపం ఆయనకి దగ్గర దగ్గర 14,000 కోట్లు ఆస్తో ఏమో ఉండింది. ఒక చీఫ్ మినిస్టర్ యొక్క అల్లుడు, సెంట్రల్ మినిస్టర్ యొక్క అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు పాపం. అంటే కారణాలు ఏమో వారికే తెలుసు. అట్లాగే ఎన్నో సంఘటనలు ఎంతోమందికి జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి? మనం ఏమనుకుంటామంటే అరే డబ్బు ఇవన్నీ ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను. ఈ ప్రపంచంలో దుఃఖానికి కారణం ఏంటి అంటే ఆనంద సాగరుడు భగవంతుణ్ణి మనం విస్మరించాం. అదొక్కటే కారణం, ఇంక వేరే ఏం లేవు, వేరే ఏం లేవు. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా హిరణ్యకశిపుడి స్థాయికి పోయేది లేదు. ఆ స్థాయి యొక్క ఇంద్రియ భోగాన్ని అనుభవించేది లేదు. అంతటోడికే అంత ఇంద్రియ భోగం ఉన్నప్పటికీ కూడా తృప్తి లేక బతికాడు, చివరికి చచ్చాడు. అందువల్ల మనం ఏంటి అంటే ఎవరు అడుగుజాడలో పోవాలా? సనాతన గోస్వామి అడుగుజాడలో పోవాలి. ఆయన దగ్గర చింతామణి వజ్రం ఉన్నా కానీ ఆయన దాన్ని చెత్తకుట్టలో వేసేసి హ్యాపీగా నామచింతామణి చేతిలో పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ హ్యాపీగా ఆయన జీవితాన్ని గడిపాడు. సో అందువల్ల మనం ఈ సత్యాన్ని గుర్తించాలా. భగవంతుడు మనకి ఇచ్చిన దాంతో సంతృప్తి పడాలా. మిగిలిన సమయాన్ని నాకు అర్హత ఉంటే ఇచ్చుండేవాడు కదా, అంతకన్నా ఎక్కువ ఇచ్చుండేవాడు కదా, దేనికి ఏడవడం? నాకు అర్హత లేదు కాబట్టి ఇవ్వలేదు, అంతే. అర్హత ఉంటే ఇచ్చుండేవాడు. అది ఇవ్వలేదు కాబట్టి అట్లీస్ట్ నేను భక్తిలోకి వచ్చానేమో. అది ఇచ్చుంటే ఆ ఇంద్రియ భోగాల్లో నేను భగవంతుడిని మర్చిపోయి ఉండేవాడినేమో. కష్టాలు ఇవ్వబట్టే ఇక్కడికి వచ్చానేమో. ఏదేమైనప్పటికీ కూడా స్వామి పాదాలు దొరికాయి నాకు, అంతకన్నా ఇంకేం కావాలి? అంతకన్నా ఇంకేం కాదు. ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు రాజమహేంద్రవరంలో తక్కువలో తక్కువ అంటే ఒక 15 లక్షల పాపులేషన్ ఉంటుంది. కానీ ఎంతమంది వస్తున్నారు రోజు మంగళారతికి? ఎంతమంది వస్తున్నారు రోజు దర్శనం చేసుకునేదానికి? ఎంతమంది వస్తున్నారు రోజు భాగవతాన్ని శ్రవణం చేయడానికి? కొంతమందే. అందరికీ ఆ సుకృతి లభించదు. 15 లక్షల మందిలో ఒక 50-60 మందో 100 మందో దాంట్లో నేను ఒకడిని ఎంత ఆనందపడాలా? అది పోనిచ్చి భక్తిలోకి వచ్చేస్తున్నాడు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి? చెప్పేశాను. ఇంకేమైనా డౌట్ ఉంది ఎవరికైనా? భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో మనకి ఈ భగవంతుడిని అరేంజ్ చేసేట నమ్మకం వచ్చి రోజులు గడిచిన కొద్ది మళ్ళీ సాయంత్రానికి ఏమవుతుందో గిన్నెల్లో తల్లిలో ప్యాకెట్లు దాచేసినట్టు మనస్తత్వం పెట్టుకోవడానికి కారణం పెట్టుకోవాలి. ఎవరు సరిగ్గా చెప్పే ఇచ్చాను అంటే విశ్వాసం లేక దాచుకుంటున్నాము. ప్రభుపాదులు వారు ఒక లెక్చర్లో చెప్తారు, పశుపక్షాదులకు ఉండేటువంటి విశ్వాసం కూడా మనకు లేదు మనుషులుగా అంటాడు. మీరు మ్యాక్సిమం జంతువులు ఏవి కూడా రేపటికి అని దాచుకోవయి, ఆ క్షణానికి ఆకలేసినప్పుడు తింటాయి, అంతే. ఇప్పుడు సింహము అడవిలో ఉంటుంది, అది సాధు జంతువులతో తిరుగుతూనే ఉంటుంది అడవిలో. ఆకలేసినప్పుడు దాంట్లో కలిగేటువంటి ఆ ఆకలి యొక్క ఇది పక్కన సాధు జంతువు కూడా తెలిసి అప్పుడు దూరంగా పారిపోతాయి. ఆ సింహం కడుపు నిండా తినుంది, తృప్తిగా ఉందనుకోండి, అప్పుడు సాధు జంతువు కూడా పక్కన పోయి తోకతోట కొడుతుంది దాన్ని. ఏం పట్టించుకోదు. ఎందువల్లంటే అది ఆకలి లేనప్పుడు అది అటాక్ చేయదు వేరే దాన్ని. అందుకనే ప్రభుపాదులు ఒక ఉదాహరణ చెప్తాను. 4 రోడ్ల కూడల్లో ఒక బస్తా బియ్యం పెట్టండి, పక్షులు వస్తాయి, కడుపు నింట తగిలితే ఎగిరిపోతాయి. జంతువులు వస్తాయి, ఎంత కావాలో అంత తింటా వెళ్ళిపోతాయి. మనిషి మహా తినేవాడంటే రోజుకో పూటకి ఎంత తినగలడు? 1 కేజీ అనుకుందాం. కానీ వాడు బస్తా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎవరు బెటర్? సో మనిషి ఏంటి అంటే ఆడికి పూర్ణ విశ్వాసం లేదు భగవంతుడి పట్ల, అందుకని ఏదేదో ప్లానింగ్ చేస్తుంటాడు. క్రమంగా శ్రవణం బాగా చేస్తూ నామం బాగా చేస్తూ ఉంటే అంచెలంచెలుగా విశ్వాసం పెరుగుతుంది. పెరగట్లేదు అంటే సరిగ్గా మనం సాధన చేయట్లేదని అర్థం చేసుకోవాలి.
సాధన అంటే ముఖ్యంగా ఏంటి అంటే శ్రవణం, కీర్తనం, సేవ, ఈ మూడింటిని కలిపితే సాధన అంటారు. శ్రవణం వినాలా, జపం చేయాలా, సేవ చేయాలా, ఈ మూడు కలిపితే సాధన అంటారు. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను ఒక మూల కూర్చొని ఏదో జపం చేసేస్తే అది సాధన అయిపోద్ది. నువ్వు జపం తీవ్రతతో ధ్యానంతో చేయాలంటే శ్రవణం చేయాలి. అందుకనే నవవిధ భక్తిలో మొట్టమొదట కీర్తన కాదు, మొట్టమొదటిది ఏంటి? శ్రవణం, కీర్తనం. మొట్టమొదటిది శ్రవణం. ఎవడైతే ఎంత చక్కగా వింటాడో అంత చక్కగా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధిస్తాడు. వినకుండా ఉంటే చాలామంది ప్రవచనాలు, ఏముందిలే 4 నియమాలు పాటించమని, హరే కృష్ణ మంత్రం అదే కదా చెప్తారు, ఏముందిలే. ప్రభుపాదులు వారు దానికి చెప్తారు. భగవద్గీత భగవంతుడు అర్జునుడికి మొన్న ద్వాపరయుగంలో చెప్పలేదు, ప్రతి ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చినప్పుడు, ఈ కురుక్షేత్రం జరిగినప్పుడు చెప్తూనే ఉన్నాడు. వివస్వంతుడికి చెప్పింది అదే, మనువుకి చెప్పింది అదే, ఇక్ష్వాకుకి చెప్పింది ఇదే అంటున్నాడు. వాళ్ళు ఎవరు అనలేదే, స్వామి చెప్పిన భగవద్గీత చెప్తారేంటి, కొత్త గీతం చెప్పండి అనలేదు. భగవంతుడే ఏ జ్ఞానం అవసరమో అదే చెప్తా ఉన్నాడు. అది ఎవరికి చెప్పినా అదే. మరి ఆయనే అదే చెప్తే నేను ఎక్కడి నుంచి తెచ్చాను కొత్తది? ఎప్పుడు మనం విన్నవాళ్ళం అవుతాం, అయితే ఎప్పుడు పాటించామో అప్పుడు విన్నవాళ్ళం అవుతాం, లేకపోతే అసలు విన్నట్టే లెక్క. హరే కృష్ణ. ఈరోజు మధ్యాహ్నం కాలేజ్ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి? 2:30కి స్టూడెంట్స్ కోసం కాలేజ్ ప్రోగ్రామ్ ఉంది. ఎక్కడ అది? ఆడిటోరియం మనీష్ ఫంక్షన్ హాల్ అంటే కొంతమూరు. డీమార్ట్ తర్వాత మనీష్ ఫంక్షన్ హాల్ అంట. అక్కడ ఏ కాలేజ్ వాళ్ళు? మేఘా కాలేజ్ వాళ్ళ స్టూడెంట్స్కి అక్కడ ఈరోజు మారల్స్ అండ్ ఎథిక్స్ మీద ప్రవచనం ఉంది. ఎవరైనా భక్తులు వచ్చేటట్టుగా ఉంటే రండి అక్కడికి. బుక్ స్టాల్ కూడా పెట్టండి, బుక్ స్టాల్ పెట్టండి. తర్వాత మంత్ర కార్డ్స్ కూడా తీసుకురండి, మంత్ర కార్డ్స్ కూడా తీసుకురండి అందరికీ కూడా. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, जगतगुरु शील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्ण चंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेमानंदे। हरि हरि गौर।